టు జీటీఎస్ న్యూస్ నేను స్వాతి ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నాము. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసిందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం. చెప్పండి, ఎలా చూస్తారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ని? కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రజలు ఆదరించినారు. దాదాపుగా 70 కోట్లు మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖర్చు అయింది. ఇక్కడ ఫండ్స్ పెట్టాం, డెవలప్మెంట్స్ చూశారు. ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా మరి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినారు. 13 వార్డ్స్ వచ్చినాయి. చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ చేసుకోవడానికి ఇక్కడెక్కడ ఇబ్బంది లేదు అవుతుంది. అదేవిధంగా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఆమన్గల్ కూడా 2వ మున్సిపాలిటీ ఉంది. గతంలో బీజేపీ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా వాళ్ళ ఉండే, అంటే 15 గాను 12 వాళ్ళకు వచ్చినాయి. అప్పుడు అంతకు మొదలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఓట్స్ చాలా పెరిగినాయి. అంతా కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నది. కొద్ది ఓట్లతోటి 15 ఓట్లు 20 ఓట్లు 30 ఓట్లతోటి డిఫరెన్స్లో చాలా పోయి ఒకటే సీట్ వచ్చినది. వాస్తవంగా కూడా చెప్పాలంటే కొంత మాలో కూడా తప్పు ఉంది. ద సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కూడా కొంత అంటే ఇంకా ఎవరు చేసినా ఎమ్మెల్యే మీదకే వస్తుంది కాబట్టి అది నేనే బాధ్యత తీసుకుంటా ఉన్నాను. కానీ నాకు అధికార పార్టీ అంటున్నారు. అధికార పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లీడ్ లో ఉండే, యాక్చువల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ మీరు ఆ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ తీసేస్తామన్నప్పుడు కానీ, ఆ 100 కోట్లు ఫండ్స్ ఇస్తామన్నప్పుడు కానీ, లేదంటే అక్కడికి వచ్చి డీసీపీ ఆఫీసులు కూడా కన్స్ట్రక్షన్ అన్నారు కదా, ఆ టైంలో కూడా పబ్లిక్ టాక్ కాంగ్రెస్ కే ఉండే. ఆ తర్వాత ఏం మార్పు వచ్చింది? ఎందుకు అట్లా పతనం కారణమైంది? ఒకటి అక్కడ ఉన్నది అందరు చెప్పినట్టుగా డబ్బు ప్రభావం ఇది అవి నేను చెప్పలేను, బాగుండదు, అది వేస్ట్ కూడా. ప్రజలు అక్కడ ఎందుకు ఆ విధంగా చేస్తుండ్రో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఒకటి, మేము 63 కోట్ల రూపాయలు వెచ్చించి ఆమన్గల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. కొన్ని పనులు అయిపోయినాయి, కొన్ని పనులు చేస్తున్నాం, కొన్ని ఇంకా కావాల్సి ఉంది. ఇప్పుడు 15 కోట్ల వర్క్స్ అక్కడ టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ వర్క్స్ కాలేదు. ఇప్పుడు ఆ 15 కోట్ల రూపాయలు దాని మీద కంప్లీట్గా అయితే నగరం అంటే ఆమన్గల్ నగరం మంచిగానే అవుతుంది. అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది, అది తీసేస్తామని కూడా చెప్పినాము. ఇవన్నీ మంచి కోసమే చెప్పినాం. ప్రజలు నమ్మకంగానే ఉన్నారు. వాస్తవంగా ఒకరిద్దరు క్యాండిడేట్స్ మన దాంట్లో కొద్దిగా లేదు అనేది వాళ్ళ ఒక ఉద్దేశము. అక్కడ ఉన్న పరిస్థితులకు బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగినట్టుగా ఇవ్వాల్సిన అవసరం ఉండే. మరి నేను ఒక్కనే అని కాదు, ఇస్తారు, కానీ బాధ్యత నాదే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఆమన్గల్ ఓడిపోవడానికి బాధ్యత నేనే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరి మీద వేయాలి అని కాదు, నేను సాధ్యమైనంత వరకు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆల్రెడీ చెప్పినారు, నీ వర్క్ ఇంకా సరిపోలేదు, ఇంకా చేయాలని. కానీ నాకు ఒకటి తెలియలేదు, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఏమి చేయకుండా వాళ్ళకు ఓట్లు ఇచ్చినారు, బీజేపీ వాళ్ళు అసలే చేయలేదు, అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చినారు. మరి నేను పని చేసినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. నేను చెప్పినాను, ఎవరిని కరప్షన్ లేకుండా నేను ముందుకు తీసుకెళ్తాను. ఒకవేళ కరప్షన్ చేసినటువంటి ఏ క్యాండిడేట్స్ ఉన్నా కూడా మేము సస్పెండ్ చేస్తాము, ప్రజల వద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తాను, అది నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను చెప్పినాను. అయినా కూడా మరి ప్రజలు నమ్మకపోవడం, వాళ్ళ మీద విశ్వసించడం అనేది ఎందుకనేది నాకు ఇప్పటికి కూడా ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎక్కడో పొరపాట్లు చేసి ఉంటామని అనుకుంటున్నాను నేను. అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఈ 2.5 years లో మీరు చేసిన డెవలప్మెంట్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కానీ, ఇవన్నీ ప్రజల్లోకి లోతుగా వెళ్ళాయి. మీరు కూడా మొన్న విశ్లేషించింది కూడా వాళ్ళకు మంచిగా అర్థమైంది. ఇప్పుడు మిగతా 2.5 years తర్వాత మరి మీకు కూడా కొంచెం ఏమైనా అక్కడ మెజారిటీ తగ్గితే గనక మీకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది కదా, తక్కువయ్యే ఛాన్సెస్. ఆలోపు ఆ లోటును ఎట్లా భర్తీ చేసుకుంటారు మీరు? ప్రజలకు నేను చాలా క్లియర్గా వీధి తిరిగినాను. నేను చేయాల్సినంతగా ఉన్న టైంలో ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదరించననే అనుకున్నాను. మరి ఇంకొక 15 కోట్ల రూపాయల వర్క్స్ అయ్యేది ఉంది. ఇంకా ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, దీంట్లోనే కదా ఇప్పుడు చేయాల్సింది. మరి వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు?
ఏది చేయాలన్నా కూడా నేను చేయాల్సిందే. కల్వకుర్తి మున్సిపాలిటీలో మేజర్ గా దాదాపు 13 కైవసం చేసుకున్నారు కదా, ఇక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్స్ ముందు ముందు చేయబోతున్నారు? ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, మిగతా వర్క్స్ కూడా పూర్తి చేశారు కదా, ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి? కల్వకుర్తిలో ఇప్పటికీ దాదాపుగా 70 కోట్ల పైన ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పటికీ చాలా పనులు అయినాయి, ఇంకా కొద్దిగానే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా దాదాపుగా ఒక 15 కోట్ల వరకు ఇంకా చేయాల్సి ఉంది. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, తర్వాత లైబ్రరీకి సంబంధించి కదండి. అదేవిధంగా 150 పడకల హాస్పిటల్ ఇక్కడ సర్వే నెంబరు 99లో 100 పడకల హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అట్లనే పాత బిల్డింగ్ ఏదైతే హాస్పిటల్ ఉందో అందులో కూడా 50 పడకలది ఎంసీహెచ్ కింద కన్వర్ట్ చేస్తాం అది. అదేవిధంగా ఇక్కడ ఐటీఐ, అడ్వాన్స్డ్ ఐఐటి కింద మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ పాత కోర్సులు చేస్తూ ఉంటుంటే దీన్ని డెవలప్ చేసుకోలేదు. అందులో ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఆ ప్రాక్టికల్స్ సరిగ్గా చేసుకోలేకపోవడం కానీ, తర్వాత ఈ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కోర్సెస్ ఉండాలని చెప్పేసి అడ్వాన్స్డ్ కోర్సెస్ అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడం అయింది. దీని గాను ఒక 45 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం, అది కూడా కంప్లీట్ అయింది. ఈ విధంగా కొన్ని రోడ్స్ కూడా దాదాపుగా 1100 కోట్ల పైన మరి కల్వకుర్తిలో మనం అభివృద్ధి కోసం పెట్టుకున్నాం. అందులో మున్సిపాలిటీ కూడా అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 400 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చినాం బీద వాళ్ళ కోసానికి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదరించు ప్రజలకు ఇంకా మేము చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంతో డెఫినెట్గా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మరి నేను డెవలప్మెంట్ కోసానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రుల దగ్గరికి వెళ్ళేసేసి ఫండ్స్ తీసుకొస్తాను, ఇది డెవలప్ చేస్తాను. అంటే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటే ఇన్ని రోజుల నుంచి మేము క్యాన్వాసింగ్ లో గానీ లేకపోతే లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ ఏమంటున్నారు తెలుసా? అసలు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్ట్రేట్ ఫార్వర్డ్, ఏ విషయం ఉన్నా మొహం మీదనే మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అటువంటి నాయకుడు, అటువంటి మాట అంటే మాటే, చేస్తా అంటే చేస్తాడు, లేదంటే లేదు. అట్లాంటి నాయకుడు దొరకడం మా అందరి అదృష్టం అంటారు. సో దీని గురించి ఇలాగే అంటే ఒక రాజకీయ నాయకుడిగా మీ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉన్నారు. మున్ముందు ఏమైనా చేంజ్ చేసుకుంటారా మీ క్యారెక్టర్ ని, లేకపోతే అట్లానే కంటిన్యూ చేస్తారా? అంటే జనరల్ గా రాజకీయంలో నేను కొద్దిగా లేటుగా వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయాలనేది ఒకటి. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాము, చెయ్యలేనిది చెప్పడం వేస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే తర్వాత మాట పడాల్సి వస్తుంది. కాబట్టి చేయగలిగేటివే చెప్పినాం, అవి చేస్తూ వచ్చినాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, అవి ఇంకా నాకు 3 సంవత్సరాలు ఉంది. ఆ టైం లోపల పూర్తి స్థాయిలో మేము చేస్తాం. అంటే జనరల్ గా రాజకీయ నాయకులు అంటే ఎవరన్నా వస్తే చేస్తాము తర్వాత ఇప్పుడు అని చెప్పేస్తారు. కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటే ఇప్పుడు అంటే ఈ టైం, లేదంటే 1 మంత్ అంటే 1 మంత్, అట్లా టైమింగ్ అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? ఇది మాట్లాడే మొదలు చాలా చాలా వర్క్స్ ఉంటాయి. తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే ఉంటాయి. మనం ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు పైనుంచి మనం తీసుకురాగలమా, లేదు సొంతంగా ఏమైనా చేయగలమా, లేదు ప్రజలకు వెళ్ళి ఇంకేదైనా సహకారం తీసుకొని మనం వెళ్ళగలుగుతాం అనేది ఆలోచన చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. గుడ్డిగా వాళ్ళు అడిగినారు కాబట్టి నేను చేసేస్తానని చెప్పేస్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి మన ప్రాంతవాసి కాబట్టి అడిగిన వెంబడే కొన్ని ఫండ్స్ కూడా బాగా ఇచ్చినారు కాబట్టి వాటిని వారి దగ్గర ఉన్నటువంటి చనువుతోటి మేము ఇవి చేయగలుగుతాము, వారి దృష్టికి తీసుకెళ్ళేసి కూడా చెప్తా ఉన్నాను. ఏదన్నా వచ్చి మాకు ఇది వర్క్ కావాలి, ఇది చేసి పెట్టాలి ఈ ప్రాజెక్టులు అంటే నేను ముఖ్యమంత్రి గారితో ఒకసారి సంప్రదించిన తర్వాత నేను అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తున్నాను. ఆ విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మటుకు అలాంటి వాటిని అన్నిటి కూడా కన్సిడర్ చేసిండు. కాబట్టి ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్మెంట్ ఇంకా జరగాల్సినది కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిలో నేను ప్రయత్నం చేస్తున్నా. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు, నీతిగా నిజాయితీగా ముందుకెళ్లాలన్నదే నా యొక్క ఉద్దేశం. అట్లనే మీరు ఆమన్గల్లుది కూడా అడిగినారు కదా, ఆమన్గల్లులో కూడా ఇక్కడైతే కల్లకుర్తిలో నమ్మినారు, కల్లకుర్తిలో పార్ట్ అక్కడ ఆమన్గల్లు కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏ స్థాయిలో తీసుకొస్తారో అది నేను ఆలోచన చేస్తున్నా. నా ఊహకు అందుతలేదు. ఇప్పుడున్నటువంటి ఓటర్స్
వారికి సగం వీరికి సగం ఇచ్చిండ్రు, వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినారు చేయమని చెప్పేసి. నేను చేయాలని చెప్పేసి నేనేం ఆలోచన చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ దిశ మాకు ఉన్న తప్పుపట్టట్లేదు సార్. అక్కడ అభ్యర్థుల బట్టే చెప్తున్నారు, అభ్యర్థులు కరెక్ట్ పర్సన్స్ లేరు, వాళ్ళని కరెక్ట్ గా ఎన్నుకోలేదు, అందుకే ఇప్పుడు ఈ ఓటమి ఇట్లా వచ్చింది అని కూడా చెప్తున్నారు. అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియ ఎవరు చేశారు అంటే అది ప్రజలకు కూడా తెలియాలి కదా. అందులో మీరు ఎంత అడిగినా కూడా అందులో ఒకరిద్దరు అందరూ ఒకే మాదిరిగా ఉండదు. మీ ఆలోచన ఒక విధంగా ఉంటుంది, నా ఆలోచన ఒక విధంగా ఉంటుంది. తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ సెలక్షన్లో ఒకరిద్దరు పొరపాటుగా ఉండి ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. నేను ఎవరి మీద వేయట్లేదు, నేనే బాధ్యత వహిస్తున్నా. మంచి వాళ్ళు ఎవరు కాదని చెప్పేసి అనుకున్నా కూడా నేను చెప్పిన, ఎక్కడ కరప్షన్ చేసినా నాది బాధ్యత అని చెప్పినాను. అలానే ఎవరినో తీసుకొచ్చి పెట్టలేదు, కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళనే మనం అక్కడ పెట్టడం జరిగింది. నా దగ్గరికి అవతల పార్టీల నుంచి వచ్చి ఉన్నా కూడా ఇప్పుడు వద్దు నాకు, ఎందుకంటే కాంగ్రెస్లో బాగా పనిచేసినటువంటి కార్యకర్తలకి ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి ఎవరు వేరే లీడర్ వెనుక ఉండి ఇదంతా ప్రోత్సహించాడని కూడా చెప్తున్నారు, అది వాస్తవమే? అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అంటున్నారు కాబట్టి చెప్తున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు మీ పైన నెగిటివ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేరే లీడర్ వెనక ఉండి క్యాండిడేట్స్ ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట వినలేదు కాబట్టే ఈ ఓటమి ఇట్లా చవి చూడాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఒక విషయం ఏంటిదంటే, నాకు అవకాశం కళ్ళకుర్తి ప్రజలు ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్యేను. నేను పైన ఎవరో ఇట్లా చెడిపేశారనో, కింద ఓట్లు వేయలేదనో, మీరు చెప్పినట్టుగా క్యాండిడేట్స్ బాగలేకున్నారని చెప్పినా నేను అదేమి అంటే ఏదేమైనా కావచ్చు అది, కానీ ఇది నాదే బాధ్యత. ఎవరు చెప్పినా కూడా నాకు అవకాశం ఇచ్చిండ్రు బీఫామ్ ఇవ్వమని చెప్పేసి. నిజంగా నాకు ఇష్టం లేకపోతే ఇంకా మరి మనం ఇవ్వాల్సి ఉంటది కదా, వేరే వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందేమో. ఎట్లుంటదంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ ఓటమి ఉంది కాబట్టి ముందు మళ్ళీ మీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మీకు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అక్కడ ఉన్న వాళ్ళు రేజ్ చేసిరు. ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్ లో ఉన్న ఎలక్షన్స్ కాబట్టి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేను నాకు ఎఫెక్ట్ అన్నారు కదా, బీజేపీని చూశారు ఇప్పటికీ, వాళ్ళు ఏమైనా చేశారా అది ప్రజలు చెప్తారు. నేను మీతోటి నేను మాట్లాడడం కాదు, ప్రజలకు తెలుసు. అయినా కూడా కొంత వాళ్ళకి ఇచ్చినారు. తర్వాత బీఆర్ఎస్ ఉన్నది, అప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నది. ఎక్కడ పనులు అక్కడే వదిలేసేసి అస్తవ్యస్తంగా అమనగల్ నుంచిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు అనుకోండి, ఎవరో ఒకరు వస్తారు, ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. ఇంకా నేను 3 సంవత్సరాలు అయితే నాకు ఎమ్మెల్యేగా వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. ఆ 3 సంవత్సరాలలో వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది నా ఊహకు అందుతలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం కాదని కూడా వాళ్ళు చేసినారు. ఏదేమైనప్పటికీ కల్వకుర్తి మీ కాన్స్టిట్యుయెన్సీ, అందరూ మీ ప్రజలే కాబట్టి నేను నా ఛాయశక్తులు నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు వెన్నుదట్టి కాన్ఫిడెంట్గా ఉండడానికి, ముఖ్యమంత్రికి కూడా ప్రోత్సహించడానికి, నన్ను ప్రోత్సహించడానికి కొంత వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి భావించాను. మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న పొరపాట్లు పెద్దగా జరిగి ఉంటుంది. అదే ఏదైనా కూడా ముఖమాటానికి వెళ్ళకూడదు, ముఖమాటానికి వెళ్తే ఇలాంటి తీర్పులు కూడా వస్తాయి. అందులోనూ నీతిగా నిజాయితీగా ఉండాలి, ప్రజలను కూడా ఆ దారిలో తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి డెఫినెట్గా మార్పు వస్తుంది. నేను మళ్ళీ నిలబడ్డప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ నేను చేయలేకపోతే, నాకు ఫండ్స్ లేకపోతే బహుశా ఇంతవరకు ఉన్నట్టుగానే ఉంటుందేమో అది. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఫండ్స్ ఇచ్చేస్తే కల్వకుర్తికి పెడతాను, ఆమన్గల్ కూడా పెడతాం. ప్రజలు ఆదరించలేదు ఒకసారి కదా అని చెప్పేసి వదిలిపెట్టడానికి ఏమి లేదు. కానీ వారికి కూడా తెలియాలి, విజ్ఞతతోటి ఉంటారు అనే నానుడి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తికి ఒక పేరైతే ఉంది, తెలివిగా ఓటింగ్ చేస్తారని. బహుశా వాళ్ళు తెలివిగా ఓటింగ్ చేశారేమో. మరి 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, ఏ విధంగా ఉందో నాకు తెలియలేదు. అయినా వెయిట్ చేస్తాను, నేను కూడా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా. ప్రజలకు కూడా వారు నాకు మద్దతు ఇచ్చిండ్రు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు. ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు మా క్యాండిడేట్స్కు. నేను ఛాయశక్తిలో
డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో నేను పనిచేస్తాను. ఓకే, చూసారు కదా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమన్గల్లో విజయం సాధించలేకపోయినప్పటికీ కల్వకుర్తిలో మాత్రం క్లీన్ స్వీప్ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆమన్గల్ మున్సిపాలిటీ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ ఎవరో వెనకుండి నడిపించిన శక్తులు కూడా ఆయన ఏమాత్రం ఆ పేర్లు బయట పెట్టకున్నప్పటికీ కూడా ప్రజలకు తెలుసు అది. సో క్యాండిడేట్స్ వైఫల్యం వల్లనే అక్కడ ఈ రకంగా ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే కూడా ఆ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఏదేమైనప్పటికీ నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి అక్కడైనా ఇక్కడైనా అందరూ నా ప్రజలే. ఖచ్చితంగా కల్వకుర్తి డెవలప్మెంట్ లో మాత్రం నేను 100% కృషి చేస్తాను అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.